నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. ఆకాశ మార్గాన ఎన్ఆర్ఐలు అయితే దారి కట్టారు ఆంధ్రాకి అని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ ఇప్పటికీ 25,000 మంది ఎన్ఆర్ఐలు ఏపీలో దిగారని కూడా మనకి సమాచారం ఉంది. అసలు ఎందుకు ఇంతమంది ఒకటేసారి ఏపీకి రావడం జరిగింది ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్ఆర్ఐలు అందరూ ఇంకా ఏపీలో దిగిపోయారు. ఆల్రెడీ 25,000 మంది ఎన్ఆర్ఐలు ఏపీలో దిగిపోయారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అసలు దేనికోసం ఇంతమంది ఒకటేసారి ఈ టైంలో రావడం దేనికోసం అంటారు? అంటే ఎలక్షన్స్ కోసమా, లేకపోతే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు అనుకోండి? అన్ని రకాలుగా. ఒకటి, ఒక్క ఎన్ఆర్ఐలు కాదమ్మా, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కూడా చూడండి చాలామంది రేపు ఒకప్పుడు హైదరాబాద్ సంక్రాంతికి ఎలాగైతే రోడ్లను నిర్మానుష్యంగా కనబడతాయో రేపు 13వ తేదీకి కూడా మీకు అటువంటి నిర్మానుష్యంగా ఏంటి హైదరాబాద్లో కర్ఫ్యూ విధించారా అన్నట్టు మనం చూడబోతున్నాం. ఎందుకంటే మ్యాక్సిమం ఈసారి ఓటు వేయడానికి వెళ్తున్నారు, ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత వేరాజ్ సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే కొన్ని రకాల సినిమాల ద్వారా కానీ మనం ప్రతిదీ చూస్తున్నాం. ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా ఏదో సినిమా వచ్చింది, మాచవరం కాదు, అల్లరి నరేష్ గారితో సినిమా వచ్చింది చూసారా? అక్కడ అడవుల్లో లోపలికి 12 కిలోమీటర్లు వెళ్తే మారేడుమిల్లి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా, అది అల్లరి నరేష్ గారు యాక్ట్ చేశారు. అది కూడా మనం చూస్తే ప్రతి ఒక్క కొండ లోపలికి. కానీ భారత రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ చెప్పేది ఏంటంటే ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమైనది అని. ఎందుకంటే నిన్న మొన్న ఒక పేపర్లో కూడా చూసాం, ఎక్కడో ఒక నది దాటి అవతలకు వెళ్ళాలంటే ఒకే ఒక్క ఓటును వినియోగించుకోవడానికి కూడా మొత్తం ఒక 8 మంది సభ్యులు మొత్తం బ్యాలెట్ బాక్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి అంత ఓటు అక్కడ ఒక ఊర్లో ఓటు వేయించుకుని మరీ తీసుకొచ్చారు. సో అట్లాగా అంటే ఒక్క ఓటు ప్రాధాన్యత. ఎందుకంటే గతంలో వాజ్పేయి లాంటి మహానుభావులు కూడా, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తులు కూడా ఒక ఓటుతో ఓడిపోయిన ఘటనలు భారత ప్రజాస్వామ్యంలో జరిగాయి. అయితే అంత ప్రాధాన్యత ఉన్న ఓటు హక్కు ఈసారి ఎందుకో ప్రతి ఒక్కరు కూడా లేదు, వెళ్ళాలబ్బా, వెళ్ళి ఇది చేయాలి అనే మాట ఎక్కువగా వింటున్నాను నేను ప్రస్తుతం హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ విదేశాల్లో కానీ. లేదు, మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనం ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వల్ల అందరూ మాట్లాడతారు 4 గోడల మధ్యన. ఎలా మాట్లాడతారు? ఆడు వేస్ట్రా, వీడు ఇలా చేయలేదురా, వాడలా చేస్తుంటే బాగుంటారా, ఇలా రకరకాల మాట్లాడుతున్నారు. కానీ ఆ మాట్లాడేది దాన్ని ఎలాగ దానికి అనుకునే విధంగా మనకు అనుకూలంగా మలుచుకోవాలంటే ఓటు ఒక్కటే కదా బుద్ధి చెప్పాలంటే, నాయకులకైనా ఎవరికైనా. సో సరైనోడు కావాలి, సరైనోడిని ఎంచుకోవాలి అనే ఉద్దేశంలో లేదు, ఇప్పటికే చాలా నష్టపోయాం, చాలా వెనకబడ్డామనే ఉద్దేశంలో ఆంధ్రాకి తండోపతండాలుగా వస్తున్నారు. ఇంకొకటి, వాళ్ళు వస్తూ మరికొంతమంది ప్రభావితం చేసేలాగా ఓటు హక్కు వినియోగించుకోవాలా కూడా కార్యక్రమం నిర్వహించడానికి చాలామంది ఎన్ఆర్ఐలు సిద్ధపడుతున్నారు. ఎక్కువగా అరబ్ కంట్రీస్ అలాగే యుఎస్ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్ ప్రకారం. బట్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ అంతగా లేదు. బట్ ఈ ఉత్తర అమెరికా ఖండం ఏదైతే ఉందో ఆ ఉత్తర అమెరికా ఖండం నుంచి అలాగే అరబ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ఇంకొకటి, ఈ సంవత్సరం ఎప్పుడూ లేదు, అంటే ఈ సంవత్సరం ఇన్ ద సెన్స్ 2024 సార్వత్రిక ఎన్నికలకి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దగ్గర 23 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారట. 23 లక్షల కొత్త అంటే మేబీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, గత 2019 తర్వాత నుంచి 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఒక 5 ఏళ్ళకి తీసుకుంటే సంవత్సరానికి 2-3 లక్షలు వేసుకున్న కొంతమంది అవుతారుగా. అలా కాకుండా వేరే రాష్ట్రాల నుంచి స్థిరపడిన వాళ్ళు అలాగా ఇలాగా చూసుకుంటే కొత్తగా 23 లక్షల మందికి ఈసారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వచ్చిందని కూడా ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నివేదికలో వెల్లడించింది. సో ఆ 23 లక్షలు వాళ్ళు ఎటువైపు తీసుకోబోతున్నారు అంటే 23 లక్షల మందికి కూడా ఓటు హక్కు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆల్ 18 నుంచి 23 ఏళ్ళ మధ్యలో ఉన్న 5 ఏళ్ళు అంటే అంతే కదా, 23 ఏళ్ళ మధ్యలో ఉంటే యంగ్ జనరేషన్ బ్లడ్ అనే నిర్ణయం అనేది ఎప్పుడు కూడా అందరూ చెప్పేదే. భావి భారత యొక్క భవిష్యత్ అనేది యువత మీద ఆధారపడి ఉందని అందరూ ఘంటాపదంగా చెప్తుంటారు. నేను కూడా అదే నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు ఆ యంగ్ బ్లడ్ తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ఆవేశంగా, కొంచెం ఎమోషనల్గా, కొంచెం లేదు ఇలా చేస్తే బాగుంటుంది ఒక దుందుడుకు స్వభావంతో దూసుకు వెళ్తుంటారు ఆ యువత. సో అటువంటి వాళ్ళ నిర్ణయాలు ఆల్మోస్ట్ ఆల్ ఇదవుతాయి. బట్ దానికి కొంచెం పెద్ద తరహా అనుభవం ఉండే వాళ్ళు కూడా చిన్నగా సెటరేట్ చేస్తే వాళ్ళు దూసుకుపోతారు. సో అటువంటి యువత ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతుంది. ఆ యువత అంటే ముఖ్యంగా ప్రాధాన్యత ఏం చేస్తారు? వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కలల కండం,
వాళ్ళు ఎంటర్ప్రినర్స్ గా మారాలనుకుంటున్నారా, బిజినెస్ మ్యాన్లుగా మారాలనుకుంటున్నారా, మంచి భవిష్యత్తు నిర్ణయించుకోవాలనుకుంటున్నారా, లేదా మంచి ఉద్యోగమా, మంచి సివిల్స్ లో ర్యాంకా, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి కదా. సో వాళ్ళందరూ మరి ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వాళ్ళ కలర్ ఒక డ్రీమ్ పెట్టుకుని ఉంటారు, ఒక అచీవ్ చేయాలనుకుంటుంటారు. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా మంచి కసి మీద వేసారు మరి వచ్చేస్తున్నారు అంటే ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది ఎవరు కావాలని కోరుకుంటున్నారు. అంతమంది తండోపతండాలుగా వచ్చి మీరు వేసే ఓటు కూడా వీళ్ళకి కాదు, ఎవరికి వేయాలి, ఏంటి నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏంటి అంటే ఎక్కడో ఇక్కడ చదువుకొని ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటున్నారో ఈ ఇంగ్లీష్ మీడియంస్ ఇక్కడ స్కూల్స్ చదువుకొని రేపొద్దున ఎక్కడో వెళ్ళి పని చేయాలా, విదేశాల్లో తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి ఇక్కడ స్థానికంగా పని చేయలేమా? ఒకప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరే పని చేయాలన్నా అయితే బెంగళూరు, చెన్నై, హైదరాబాదేనా? ఆంధ్రప్రదేశ్లో పని చేయడానికి లేదా? మన దగ్గర చదువుకుని మన దగ్గర పని చేసుకుంటే ఆ కిక్ ఎలా ఉంటది? మన దగ్గర ఇన్వెన్షన్, మన దగ్గర డెవలప్మెంట్ ఉంటే ఎలా ఉంటది? మరి అది ఎక్కడ కనబడుతుంది? అది కనబడాలంటే ఏం చేయాలి? ఆ యువత డెసిషన్ అనేది చాలా కీలకం. సో ఇప్పుడు ఆ యువతతో పాటు ఎన్ఆర్ఐలు కూడా చాలామంది ఎవరైతే ఉద్యోగరీత్యా వెళ్ళారో, ఎవరెవరైతే కొంతమందికి గ్రీన్ కార్డు హోల్డర్స్ ఉన్న వాళ్ళు కూడా ఓటుకు వినియోగించుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా అవకాశం ఉంది. బట్ వాళ్ళకి ఏదో చిన్న మెలికి పెడుతున్నారు, ఫార్మ్స్ 6 ఏదో ఉంది బట్ సంథింగ్ దాని ప్రకారం ఎంబసీ ద్వారా అప్రోచ్ అయ్యి అక్కడ ఉంది, ఇక్కడ మేము వెయ్యొచ్చా, అది వస్తే ఎలా వెయ్యాలనే దాని మీద కూడా ఇంకా తర్జన భర్జనలు అవుతున్నాయి. పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వ ఎన్నికల కమిషన్ అవకాశం ఇంక ఇచ్చినట్లేదు. బట్ మ్యాక్సిమం ఈ ఏదైతే స్టాంపింగ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అందరూ ఒకటే రీజన్, ఓటు వేయడానికి వస్తున్నాము అన్నట్టుగా కూడా స్టాంపింగ్ లో రీజన్ చెప్తున్నారు. అంటే యువతలో ఆ ఇది రావాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్పాను కదా, మారేడుమిల్లి సినిమా టైపులో కాకుండా చాలా దగ్గరలో కూడా ఒక్క ఓటుకు కూడా నేను ఒక్కడనేస్తే మారిపోద్దా. మొన్న మా కొలీగ్ ఇలాగా మాట్లాడుతున్నాడు, వాళ్ళు నియోజకవర్గం పేరు అనవసరం, ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎక్స్ అనే పార్టీ గెలుస్తుందండి ఎప్పుడు. సో ఎక్స్ అనే పార్టీ అంటే ఆయనకు నచ్చదు, బట్ ఆయన వైకి వేయాలనుకున్నాడు. వైకి వేయండి సార్, వేసినా వై గెలవదు, ఓటు వేస్ట్ అయిపోతుంది సార్, అందుకే ఎక్స్కి వేస్తాను అన్నాడు. అది చాలా తప్పుడు ఆలోచన. ఎక్సే గెలుస్తుంది కాబట్టి వై వేయకూడదని నిర్ణయించుకోవద్దు, వైకి వేయండి. మీకు వై ఇష్టం అంటే వైకి వేయండి, జడ్ ఇష్టమా జడ్కి వేయండి. లేదు మా వాడికి వేసిన ఓటు వేస్ట్ అయిపోతుంది కాదు. అలా వేయడం వల్ల ఈసారి 5,000 ఓట్లు కూడా ఒక 50,000 ఓట్లు వచ్చాయనుకునే వై అనేవాడికి ఓకే, ప్రజలు నన్ను కొంత స్థాయిలో నమ్మకం నా మీద పెంచారు, నేను ఈసారి ఇంకా కష్టపడి పనిచేస్తాను, ఇంకా నమ్మకం కుదిరేలా చేస్తాను అని చెప్పి మళ్ళీ ఎలక్షన్స్కి, లేదా మళ్ళీ ఒకవేళ ఏదైనా జరిగితే బై ఎలక్షన్స్లో అయినా ఎక్స్ మీద వై గెలుస్తాడేమో కదా. కాబట్టి నా ఒక్క ఓటుతో గెలిచేస్తాడా, నేను ఓటు వేస్ట్ అయిపోతుంది, నాకు ఓటేయను, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి వెయ్యండి, బట్ భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించి వెయ్యండి. ఒక్కసారి ఇప్పుడు ఇది అయిపోతుందని కాదు, దీనికి లింక్ ఏంటి, నెక్స్ట్ లింక్ ఏంటి, ప్రపోర్షనేట్ గా ఏముంది వే, అవన్నీ ఆలోచించి ఓటు వేయండి. అది కదా అసలు, అందుకే కదా భావి భారత పౌరులు అనేది కూడా. సో ఒక సినిమాలు, సోషల్ మీడియానే కాదు, అన్ని రకాలుగా ఆలోచించి వాట్ నెక్స్ట్, ఓకే ఈ వేస్తే ఏముంటుంది, వీడికి వేస్తే ఏముంటుంది, ఎలా చేస్తాడు ఏంటి, ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. గత చరిత్రలో కూడా ఏం మాట్లాడారు, గత అనుభవాల దృష్ట్యా గత సభలు పెట్టినప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళకి తప్పించుకోవడానిక, వీళ్ళ కేసులు కప్పుకోవడానిక, లేదా నిజంగా సేవ చేయడానిక, ఏంటి వీళ్ళ ఉద్దేశం అని తెలుసుకొని ఒక్కసారి ఆలోచించి, అంతకని గుడ్డిగా ఎవడో చెప్పాడని ఫాలో అయిపోవద్దు.